రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ గరుడ మొదలైంది. 100 బృందాలతో మందుల షాపులు, ఏజెన్సీలపై దాడులు. మత్తును కలిగించే ఔషధాల విక్రయాలపై ఈగల విభాగం పోలీసులు నిఘా పెట్టారు. ఔషధాల దుర్వినియోగంపై రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఒకేసారి అధికారులు తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 బృందాలతో మెడికల్ షాపులు, ఏజెన్సీలో ఐజీ ఈగల్ టీం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది. ఆపరేషన్ గరుడలో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. ఈగల్ టీం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. సైకోటిక్ మందులను వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ హెచ్చరించారు. ఆల్బెండాజోలం, ట్రెమడాల్ లాంటి సైకోటిక్ మందులను అనధికారికంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నిర్దేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి డ్రగ్స్ దుర్వినియోగంపై మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీలపై దాడులు నిర్వహించామని ఈగల్ ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో హోంమంత్రి వంగలపూడి అనిత సూచనలకు అనుగుణంగా ఆపరేషన్ గరుడ చేపట్టామన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా నిలపడమే లక్ష్యంగా రాష్ట్ర డీజీపీ పనిచేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా విజయవాడలోని గుడదలలో మందుల షాప్ వద్ద పాత్రికేయులతో ఈగల ఐజీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ ఈ తనిఖీలకు ఆపరేషన్ గరుడ అని పేరు పెట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 బృందాల ఆధ్వర్యంలో ఆపరేషన్ గరుడ నిర్వహించినట్లు తెలిపారు. ఆపరేషన్ గరుడలో భాగంగా శుక్రవారం ఉదయం గుణదల్లోని మందుల షాపులో ఆకస్మిక తనిఖీలు చేశామన్నారు. కొన్ని మత్తు ఇచ్చే టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ను కొనుగోలు చేసి యువత బానిసలుగా మారుతున్నారు. గంజాయిని కట్టడి చేస్తున్న నేపథ్యంలో యువత ఈ విధమైన నిబంధనలకు విరుద్ధంగా మందులను కొనుగోలు చేసి వినియోగిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. గతంలో కంటే కట్టుదిట్టంగా ఎన్డీపీఎస్ యాక్ట్ ను అమలు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు జరిపి అక్రమ అమ్మకాలు జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈగల ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. డ్రగ్స్ డైరెక్టర్ ఎంబీఆర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతి లేని మందులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మందులకు సరిగా బిల్లులు ఇవ్వని వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రిస్క్రిప్షన్ మీద అమ్మవలసిన మందులు మాత్రమే మందుల షాపులు విక్రయించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మందులు అమ్మే మెడికల్ షాపులపై చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో, నారా లోకేష్ గారు క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. డ్రగ్స్ ని వదిలిపెట్టండి. గతంలో అంటే ఏదో చేశారు, ఇప్పుడు మీకు ఆ డ్రగ్స్ అవసరంలా, మీకు చేతి నిండా పని దొరుకుతుంది, పని చేసుకుంటే అవకాశాలు కల్పిస్తుంది కుటుంబ ప్రభుత్వం. గత 5 ఏళ్ల పాలనలో గంజాయి ఎంత విచ్చలవిడిగా అమ్మారో, ఎలా చేశారో చూసాం. అవన్నీ వదిలిపెట్టండి. ప్రభుత్వం వాళ్ళు చూస్తూ ఊరుకోదు. సమాజంలో మంచిగా మనుషులుగా బ్రతకండి. మీకు కల్పించిన అవకాశాలను అందిపుచ్చుకుని పనులు చేసుకోండి, హాయిగా ఉండండి. డ్రగ్స్ వద్దు బ్రో, కట్.